జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక జరగబోతా ఉన్నది. ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారు అశేషమైన మెజారిటీతోటి గెలవబోతా ఉన్నారు. అంటే ఎందుకంత కాన్ఫిడెన్స్? ఏం హామీ ఇస్తున్నారు? ఈడొకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల ప్రభుత్వం మనం చూసినాం. జూబ్లీహిల్స్‌లో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిండు జూబ్లీహిల్స్‌కి. జూబ్లీహిల్స్‌లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేవు. కానీ ఈరోజు జూబ్లీహిల్స్‌లో 4 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలనలో 150 క్రోర్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. అది కాంగ్రెస్ యొక్క కమిట్మెంట్, కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటైతే మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈరోజు గల్లీ గల్లీ వాడాలు చెప్తా ఉన్నారు. ఈరోజు నవీన్ యాదవ్ గారు పూర్తి స్థాయిలో 50,000 పైచిలకు మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు అంత ప్రజా ఆదరణ, ప్రజా అభిమానం ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ రోజు మనం నామినేషన్లో చూసినాం. నామినేషన్ ప్రక్రియనే ఒక విజయ కేతంలా తలపించింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి నిద్ర పట్టట్లేదు. అందుకని తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నవీన్ అన్న మీద. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న బీజేపీ చేసినటువంటి ఒక భారీ ర్యాలీ దృశ్య అండ్ ఇంకోటి ఏంటంటే ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ దాని నుంచి ఒక మాగంటి సునీత మేడం అయితే ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ రెండింటిలో చూసుకున్నట్లయితే అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్న సమయంలో క్రమక్రమంగా మారిపోతున్నటువంటి ప్రజా నాడి అన్నట్లు కూడా నడుస్తూ ఉంది. మరి వాస్తవానికి ఇక్కడ ప్రజా నాడి మారిపోయినట్లయితే తెలుస్తూ ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? ప్రజలు పూర్తి స్థాయిలో మంచి ఆలోచన విధానంతో పోతున్నారు. ప్రజలకు తెలుసు అభివృద్ధి ఏ నాయకునితో అవుతుంది, సంక్షేమం ఏ నాయకునితో అవుతుంది. రేపు పొద్దున జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలన్నా, సంక్షేమ పథంలో ముందుకు పోవాలన్నా, పురోగమనం వైపు ప్రయాణించాలి అన్న జూబ్లీహిల్స్ ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. నవీన్ యాదవ్కే పూర్తి స్థాయిలో ఓటు వేస్తేనే మా ఓటు సద్వినియోగం చేసుకుంటాము. రేపు పొద్దున జూబ్లీహిల్స్లో అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయినారు. అట్ ది సేమ్ టైం అధికారం ఉన్నా లేకపోయినా నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ స్థానికంగా ఉన్నటువంటి నేత. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణము ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి నాయకుడు, ప్రజల అభివృద్ధి కోసం పరితపించినటువంటి నాయకుడు, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఈసారి నవీన్ యాదవ్ గారి కమిట్మెంట్, కరేజ్, కాన్ఫిడెంట్ గుర్తించి పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారని గంటపదంగా చెప్తా ఉన్నాను. ఇంకో ముచ్చట ఏంటంటే మేము జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. ప్రతి వాడలో, ప్రతి గల్లీలో ఒకటే మాట అంటున్నారు. అందరి నోట ఒకటే మాట, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి గెలుపు బాటనే అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ డిపాజిట్ల కోసమే మాత్రమే ప్రచారం చేసుకోవాలి కానీ మెజారిటీ కోసమో గెలుపు కోసం ప్రచారం చేసుకుంటే వచ్చేది లేదు, పోయేది లేదు. పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారు విన్ అవుతున్నారు. బంపర్ మెజారిటీతోటి, అశేషమైనటువంటి మెజారిటీతోటి విన్ అవుతూ ఉన్నారు. నవయువ నాయకుడు ఈరోజు జూబ్లీహిల్స్లో నవయువ నాయకుడు నవీన్ యాదవ్ గారి ఆగమనము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి సంకేతంగా ఉండబోతుందని సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా చూసుకున్నట్లయితే స్వయంగా ఆయనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లోకి వచ్చి అక్కడ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి, ఖచ్చితంగా ఈ స్థానాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే నడుస్తూ ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? ఓకే, కేసీఆర్ దిగొస్తే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగొస్తే మరి ఇక్కడ ప్రజల నాడి మారిపోదా? కేసీఆర్ దిగచ్చినా, ఎవరు దిగచ్చినా కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైన నాయకుడిగా ప్రజలు చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఏనాడు కూడా ప్రజల సమస్యల పైన, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి రీతి పైన ఏనాడు కొట్లాలేదు. ఎల్ఓపి ఇచ్చిన, ప్రధాన ప్రతిపక్ష నేత ఇచ్చిన అసెంబ్లీకి కూడా ఈరోజు పోలేనటువంటి పరిస్థితి. మీరు ఆ రకంగా మాట్లాడితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏమైందన్న? సికింద్రాబాద్ సిట్టింగ్ సీటే కదా, బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటే కదా. ఆ రోజు ఎంతమంది ఉద్దండులు వచ్చి ప్రచారం చేసినా శ్రీ గణేష్ గారు మంచి మెజార్టీతో గెలిచినారు. ఈరోజు కూడా జూబ్లీహిల్స్లో మార్పు కావాలనుకుంటున్నారు, డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు ప్రజలు, అభివృద్ధి కావాలనుకుంటున్నారు ప్రజలు. కాబట్టి కేసీఆర్ వచ్చినా, కేటీఆర్, తారక రామారావు వచ్చినా, హరీష్ రావు వచ్చినా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నవీన్ యాదవ్ గారు. ప్రతిరోజు ప్రజలతోటే పయనమయ్యే నాయకుడు కాబట్టి పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. కేసీఆర్ ప్రభావం ఇట్లా అంతా ఉండకపోవచ్చు అని మేము అనలైసిస్ చేస్తున్నాం. కానీ పూర్తి స్థాయిలో ద ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అంతే. బీజేపీ ఈ పోరులో లేదు, ఈ కంటెస్ట్లో లేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు, వాళ్ళకు బూత్ స్థాయిలో లీడర్ బ్యాంక్ లేకుండా అంత పెద్ద భారీ ర్యాలీ వచ్చింది. మొత్తం 5 కిలోమీటర్ల వరకు జనం ఉన్నారు.
కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు 5 కిలోమీటర్లు అది స్టేట్ వైడ్ క్యాడర్ ఏమో కావచ్చు అన్న, జూబ్లీహిల్స్ క్యాడర్ కాదు కావచ్చు కదా. మీరు ఏ రకంగా దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తారు? ఆ జూబ్లీహిల్స్ క్యాడర్ కాదు, అది ఎక్కడి నుంచో స్టేట్ వైడ్ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ వచ్చినారేమో, కానీ వాళ్ళకు ఓటు బ్యాంక్ అయితే లేదు. బీజేపీకి ఇక్కడ ఓట్లు పడే ప్రసక్తే లేదు, ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి బీజేపీకి ఇక్కడ నో చాయిస్ ఎట్. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు అంటే మీరు ఏం చూశారు, ఏం తెలుసు మీకు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పైన ఏ రకంగా దాడి జరుగుతూ ఉన్నది, మన హక్కులను ఏ రకంగా కాల రాస్తున్నారో పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమవుతుంది. బీజేపీ ఈజ్ యాంటీ నేషనల్ పార్టీ, యాంటీ కాన్స్టిట్యూషనల్ పార్టీ. అందుకనే మా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితోటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర ఎందుకు పెట్టినారన్న? ప్రజల అశేషమైన స్పందన వచ్చింది. అందుకనే అవన్నీ కావు, కానీ ఈరోజు బైపోల్స్లోనైతే పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. ఇంకోటి మాత్రం పక్కాగా చెప్తున్నా, కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఖతం కాబోతా ఉన్నది. అక్కడ కేటీఆర్ కూడా అదే అంటున్నాడు, కారు కావాలా బుల్డోజర్ కావాలా అని చెప్పి. కారు కానా బుల్డోజర్ కావాలంటే కారు పార్టీ జూబ్లీహిల్స్లో ఏం చేసింది గత 10 సంవత్సరాలు? బుల్డోజర్ ఎందుకన్నా? హైదరాబాదుకు భవిష్యత్తు ఉండాలంటే హైడ్రా ఉండాలి, హైదరాబాద్కు భవిష్యత్తు ఉండాలంటే హైడ్రా ఉండాలి. ప్రభుత్వ ఆస్తులను కానీ ప్రజల ఆస్తులను కానీ ఎవరన్నా కబ్జాదారులు ఎవరిని అక్రమస్తులు చెరబడితే వాళ్ళకు బుద్ధి చెప్పాలని హైడ్రా తీసుకొని వచ్చారు. హైడ్రా అంటేనే హైదరాబాదు ఫ్యూచర్. హైదరాబాదు అభివృద్ధి కావాలన్నా, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలన్నా హైడ్రా ఉండాల్సిందని సందర్భాన్ని తెలియజేస్తాను. అట్ ది సేమ్ టైం మొన్ననే చూసుకున్నాం, నిన్నటి కాక మొన్న జర్నలిస్టుల స్థలాలు 32 ఎకరాలు వాళ్ళు కబ్జాదారులు కబ్జా పెడితే హైడ్రా కాపాడింది, దాన్ని రక్షించింది. అట్ ది సేమ్ టైం గాజుల రామారంలో 1500 కోట్లు విలువ చేసి ప్రభుత్వ భూములను కాపాడింది హైడ్రా. అట్ ది సేమ్ టైం గత 10 సంవత్సరాల బతుకమ్మ కుంటను పట్టించుకున్నారన్న? బతుకమ్మ కుంటనే పట్టించుకోలేరు, బతుకమ్మ కుంట నిర్లక్ష్యానికి గురి చేసినారు. బతుకమ్మ పేరుతోటి రాజకీయ లబ్ధి పొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బతుకమ్మ కుంటతోటి రాజకీయ స్వలామ పొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ కుంటను ఎందుకు బాగు చేయలేరన్న? కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలోనే హైడ్రానే కదా బతుకమ్మ కుంటను బతికించింది. ఒకటేసారి 2000 మంది ఆడపడుచులు బతుకమ్మ ఏకదాటిగా ఆడే సౌకర్యం ఇచ్చింది హైడ్రానే కదా. అంటే ఇప్పుడు మీకు కారు కావన్నా హైడ్రా కావన్నా? కార్ అంటే జూబ్లీహిల్స్లో ఎటువంటి కార్యకలాపాలు అభివృద్ధి కార్యకలాపాలు జరపలేదు. కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఖతం కాబోతూ ఉన్నది. అట్ ది సేమ్ టైం ఈరోజు హైడ్రా ఉంటేనే హైదరాబాద్కు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు మొన్న చెన్నైలో మహారాష్ట్రలో చూసినారు, చిన్న వరదలు వానలాసి అతలాకుతలమైంది. రేపు పొద్దున హైడ్రా దానికి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపుతుందని సందర్భంగా నేను తెలియజేస్తాను. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి మాగంటి సునీత గారు కనుక నిలబడి పోటీ చేసినట్లయితే కొన్ని విధాలుగా సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది, సానుభూతితో సునీత గెలిచే అవకాశం ఉందంటారు కూడా నడుస్తూ ఉంది. అయితే ఒక మాట స్పష్టంగా నేను తెలియజేసుకున్నా, ఏంటంటే సానుభూతి పరులు ఒకవైపు, సమర్థవంతమైన పాలన అందించే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. సానుభూతి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఒక కమిట్మెంట్తో ఒక నిబద్ధతతో అందిస్తున్నటువంటి సమర్థవంతమైన పాలన కావాలన్నా, హైదరాబాద్ మహానగరం జూబ్లీహిల్స్ డెవలప్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఓటేయండి. ఒకవేళ కావద్దు మేము సానుభూతి పరంగా వస్తాము అని అంటే వాళ్ళకు ఓటేయండి. నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళేమో సింపతి బేస్డ్ పైన రావాలనుకుంటున్నారు, మేము సిస్టమేటిక్ డెవలప్మెంట్ సిస్టమేటిక్ ప్రోగ్రెస్ పైన మేము రావాలనుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు విఘ్నతతో ఆలోచిస్తున్నారు, కేటీఆర్ గారి లెక్క అవివేకంతో ఆలోచన చేయట్లేదు. జూబ్లీహిల్స్ ప్రజలు పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టబోతున్నారు. 50,000 పైచీలకు యాదవ్ గారు ఒకవేళ గెలిచినట్లయితే ఇక్కడ రౌడీజం పెరుగుతుంది, రక్తపాతాలు జరుగుతాయి, రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ అన్నట్లు కూడా చాలామంది అయితే నార్మల్ పబ్లిక్ మాట్లాడటం అయితే జరిగింది. అంటే వాళ్ళ వాయిస్ మేమే తీసుకున్నాం. వాళ్ళు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గారికి ఎప్పుడైతే పీసీసీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళ గుండెలో గబులు మొదలైంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వికృత క్రీడలో భాగంగా వాళ్ళపైన రౌడీయిజం అనే ముద్ర వేయదలుచుకున్నారు. కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను, రౌడీయిజం కాదు, వాళ్ళు అభివృద్ధి కోసము సంక్షేమం కోసం పరితపించే నాయకులు. చిన్న శ్రీశైలం యాదవ్ అయినా సరే, నవీన్ యాదవ్ అయినా సరే, అధికారం ఉన్నా లేకున్నా గత 15-20 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉన్నోళ్ళు కదా. ఆ రోజు మా చిన్న శ్రీశైలం యాదవ్ గారే కేసీఆర్కి ప్రచార రథం ఇప్పించిండు. అప్పుడు రౌడీ గుర్తుకు రాలేడా? అప్పుడు దిక్కు దిశ లేనప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్ గారికి ప్రచార రథం ఇప్పించిండు. అన్ని విధాలుగా సహకారం చేసిందే చిన్న శ్రీశైలం యాదవ్ కదా. అన్ని రకాలుగా అండగా ఉన్నదే నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ కదా. ఆ రోజు రౌడీజం గుర్తుకు రాంది, ఈ రోజు ఎందుకు రౌడీజం గుర్తుకు వస్తుందని నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పమని.